కాకినాడలో కొండయ్యపాలెం నూకలమ్మ వీధిలో గుర్తు తెలియని వ్యక్తులు ద్విచక్ర వాహనాలకు నిప్పు పెట్టారు. దీంతో వాహనాలు దగ్ధమయ్యాయి. ఉదయం 5 గంటల ప్రాంతంలో ఒక్కసారిగా మంటలు రావడంతో తాము బయటకు వచ్చి చూశామని, అప్పటికే 3 వాహనాలు పూర్తిగా దగ్ధమయ్యాయని, మరో వాహనం పాక్షికంగా కాలిపోయిందని బాధితులు వాపోయారు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు బాధితులు వెల్లడించారు. నా పేరు ప్రశాంత్ అండి. కొండయ్యపాలెం నూకలమ్మ గుడి వీధిలో ఉంటున్నాము. అద్దెకి ఉంటున్నాము. ఇక్కడ నిన్న తెల్లవారుజామున 5 నుంచి 6 ఆ ప్రాంతంలో అగ్ని ప్రమాదం జరిగింది. సుమారుగా ఇక్కడ 5 బళ్ళు పార్క్ చేసి పెట్టుకున్నాము. మేము 3 బళ్ళు పూర్తిగా కాలిపోయాయి, 2 బళ్ళు మేజర్ చిన్న డెంట్స్ అనేవి జరిగింది. సో అది ఎలా జరిగింది, ప్రమాదం ఎవరన్నా కావాలని చేశారా లేకపోతే మన షార్టేజ్ వల్ల జరిగింది అనేది ఇంకా తెలియలేదు. ఇందాకనే పోలీసులు కూడా వచ్చారు, చూసి చెక్ చేసి అండ్ 10 గంటలకి మమ్మల్ని పోలీస్ స్టేషన్కి రమ్మని కంప్లైంట్ ఇవ్వమని చెప్పారండి. ఎన్ని బళ్ళు కాలిపోయిందండి? 5 బళ్ళు కాలిపోయిందండి. సుమారుగా 5 లక్షల వరకు వాల్యూ ఉంటుంది. మీకు ఏమైనా అనుమానం ఉందా ఏంటి జరిగింది? ఎవరి మీద ఇంకా అనుమానం లేదండి, చూడాలి ఒకసారి ఎవరైనా చేశారేమో. మీరు ఏం చేస్తుంటారు? నేను ప్రైవేట్ ఎంప్లాయీ అండి. మీ ఒక్కరైనా బళ్ళు ఇంకెవరైనా ఉన్నారు? నాది అలాగే మా మావయ్య గారిది అండ్ అలానే పక్కింటితో మాతో పాటు ఉండే నైబర్స్ది అండ్ అలా మా బ్రదర్ది 2 బళ్ళు మా బ్రదర్స్ కూడా ఉన్నాయండి. ఈ ప్రమాదం కాస్త ఎన్ని గంటలు జరిగిందండి? 5:30 నుంచి 6 లోపు ఉందండి.